బడ్జెట్పై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. బడ్జెట్లో బీసీలకు పూర్తిగా అన్యాయం చేశారంటూ విమర్శించారు. రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు కేవలం 4% నిధులు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు కవిత. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ ఫేక్ బడ్జెట్ అంటూ ఆరోపించారు. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్నే మళ్లీ ప్రవేశపెట్టారని ఆరోపించారు. మరి ఇవాళ వచ్చినటువంటి బడ్జెట్ మాత్రం ఏమాత్రం కూడా ప్రజా ఆమోదం పొందేటట్టుగా లేదు. 3,24,234 కోట్లతోని బడ్జెట్ పెడితే ఈ రాష్ట్రంలో 56% మంది బీసీలు ఉంటే ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి నిధులు 4% మాత్రమే. గత బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్లకు 12,000 కోట్లు పెట్టినరు. ఇప్పుడు అమాంతం 7,000 కోట్లు తగ్గించి 5,500 కోట్లు పెట్టినంటే పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టమవుతున్నది. ఇది ఇంకొకటి రాహుల్ ఫేకుడు అని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. నేను ఫేక్ బడ్జెట్ అని ఎందుకంటున్నా అంటే మామూలుగా ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు ఒకసారి చదివింది మళ్ళీ చదువుతారు, అంటే రివిజన్ చేసుకుంటుంటారు, బట్టి పడుతుంటారు, చదివిందే చదువుతుంటారు. వీళ్ళు కూడా ఏం చేశారంటే పోయిన సంవత్సరం బడ్జెటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టారు. ఎందుకు మార్చాలి, టైం వేస్ట్, పేపర్ వేస్ట్ అనుకున్నట్టున్నారు. ముఖ్యమంత్రి గారు FRBM పరిధిలో తీసుకున్న అప్పులు 5,62,363 కోట్లు. అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు 3,01,835 కోట్లు. అంటే మొత్తం కలిపి 8,64,198 కోట్లకు ఈ రాష్ట్రం యొక్క అప్పు చేరుకున్నది. ప్రజలందరూ దయచేసి గమనించి వినాలి. 8,64,198 కోట్లకు చేరుకున్నది. అంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో 2,16,000 రూపాయల అప్పు ఉన్నది. ఒక్క మనిషి మీద నెత్తికి 2,16,000 అప్పు ఉంది. ఒక ఇంట్లో 4 ఉంటారు అనుకుంటే ప్రతి కుటుంబం మీద 9 లక్షల రూపాయల అప్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన నెత్తి మీద పెట్టిందనే విషయాన్ని మేము చాలా చింతిస్తూ చెప్తున్నాం. విమెన్లో అన్ఎంప్లాయ్మెంట్ శాతం 50% ఉంది. మగపిల్లల్లో అన్ఎంప్లాయ్మెంట్ శాతం 28% ఉంది ఈ రాష్ట్రంలో. ఇది కంపారిటివ్లీ వేరే రాష్ట్రాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న కర్ణాటకలో చూసుకున్నా కూడా మహిళల అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 20% ఉంది, మగవాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 22% ఉంది. అంటే ఇంత పెరుగుతున్నాము, తెలంగాణ రైజింగ్ అంటే నేను ఎల్లనో అనుకున్నా, కానీ అన్ఎంప్లాయ్మెంట్లో మాత్రం సూపర్ రైజింగ్ ఉన్నది. దీనికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆహారానికి సంబంధించి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెడతలేదనడానికి న్యూస్ మీటర్ అనేటటువంటి సంస్థ మన పార్లమెంట్లో వచ్చినటువంటి ఆన్సర్ తీసుకొని మొత్తం కూడా ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. మనకన్నా చండీగఢ్ పాపులేషన్ 40 లక్షలు, తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు. కానీ చండీగఢ్లో ఏదైతే ఫేక్ ఫుడ్, అది కల్తీ ఫుడ్ తయారు చేసే వాళ్ళ మీద పెట్టిన కేసుల్ని మన రాష్ట్రంలో పెట్టిన కేసుల్ని చూసుకుంటే ఎట్లుందంటే పరిస్థితి 1000% వాళ్ళది ఎక్కువ ఉంది. మన దగ్గర పోయిన సంవత్సరం అంటే 2024-25లో ఒక్కటే ఒక కేసు పెట్టారు, ఫుడ్ మంచిగా లేదని చెప్పి, కల్తీ ఫుడ్ అని చెప్పి. అది కూడా ఓన్లీ హైదరాబాద్ సెంట్రిక్. నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, హైదరాబాద్ సెంట్రిక్ కాదు, తెలంగాణ వ్యాప్తంగా కల్తీ జరుగుతుంది. అది నూనె కావచ్చు, పప్పు కావచ్చు, ఉప్పు కావచ్చు, కారం పొడి కావచ్చు, పసుపు కావచ్చు. ప్రజల ఆరోగ్యం